मानश्चिरञ्जीविदं वर्धयन्ति नमो गंगाय मनयोर्मुनिभ्यश्च नमो नमो गंगाय मनयोर्महे नमो बृहदेव करोमि తెచ్చండి 50 లీటర్లు మన్ను అక్కడ ఆచమనం చేశారండి బాబు వస్తున్నాయి ఆచమనం చేయండి చెప్తారు ఓం మహాం శాంతదేవగణాయ నమః ఓం మహాం శాంతగణాయ నమః ఓం మహాం విద్యాగణాయ ఓం మహాం నివృత్తగణాయ నమః ఓం మహాం ఈశానమూర్తయే నమః ఓం మహాం దత్తపురుషపుత్రాయ నమః ఓం మహాం అఘోరహృదయాయ నమః ఓం మహాం వామదేవముఖ్యాయ నమః ఓం మహాం సత్యోజనమూర్తయే నమః ఓం మహాం హృదయాయ నమః ఓం మహాం సరసే నమః ఓం మహాం శిఖాయ నమః ప్రాణాయామం కొడతా ముక్కు పట్టుకు ప్రాణాయామం చేయండి श्री गौरी देव्या इदमानस्य संकल्पन पंचदल दीक्षात्मजारोहण जराजंबमूलभार समेता पुनन्नूतन आलय यंत्र विग्रह शिखर ध्वज प्रतिष्ठा परिवार विग्रह प्रतिष्ठा महोत्सवांगत्वेन बिंबस्का यंत्रस्य सर्वकला परिपूर्णी महेन्द्रस्यते सहमापनात् ओम हम ईश्वर्याय नमः ओम हम अधर्माय नमः ओम हम अज्ञाय नमः ओम हम राजसाय नमः वह सात्विकाय नमः वह कृतयुगाय नमः वह त्रेतायुगाय नमः वह द्वापरयुगाय नमः वह त्रियुगाय नमः वह त्रिकेतुगाय नमः वह विजक्ताय नमः वह बीजाय नमः वह नाराय नमः वह लवणाय नमः वह नलाय नमः सत्यमूर्तेन प्रसिद्धामि मंत्रानुष्ठान बिंबानुष्ठान गौरवाभ्यो नमः नारकेण फलविफलन्वेन यामि अमृतवस्तुवस्तुमसि ओम हस्तोरक्षालयामि भारोरक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि ताम्बूलं समर्पयामि
నివాసిని మా తల్లి గౌరమ్మ దేవి శాంభవి నీవమ్మ
మహేశ్వరాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం విష్ణవే నమః ఓం రుద్రాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం సదాశివాయ నమః. ప్రాణాయామం కర్త ఆ ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం బ్రహ్మభూద్భవస్వరం. నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. పూర్వోక్తయామంగళ విశేషణ విశిష్టాయాం సుమధురో అస్యాహే సౌమ్యభాగే స్థానపీఠం విధాయ బింబాది బింబాది సర్వముఖాన్ పూర్వముఖాన్ సంస్థాప్య వస్త్ర అది అలా ఇచ్చేసే, లేకపోతే నువ్వు వెళ్ళడానికి, లేకపోతే వాళ్ళు అలా నమస్కారం చేసుకొని తీసుకొస్తారు. ఎవరు వెళ్తారు లోపలికి? అయ్యా నమస్కారం చేసుకోండి. పై కనుబొమ్మకి కింద కనుబొమ్మకి మధ్యస్థంగా ఉండేటువంటి తెల్లగుడ్డును చెక్కుతూ ఉన్నారు. తన్మధ్య కృష్ణమండలం, దానికి మధ్యస్థంగా ఉండేటువంటి నల్లగుడ్డును చెక్కుతూ ఉన్నారు. కృష్ణమండల మధ్యతు, ఆ తెల్లగుడ్డుకి నల్లగుడ్డుకి మధ్యస్థంగా ఉండేటువంటిది చూపిక అత్యంత ప్రధానమైనటువంటిది. దాన్నే రెటీనా అంటున్నాం మనం. జ్యోతిర్మండలమాలిఖత్, జ్యోతిర్మండలాన్ని చక్కగా చెక్కుతూ ఉన్నారు. నమస్కారం చేసుకోండి. ఈ కలసలే కావాలన్నారు, ఈ వస్త్రమే కావాలన్నారు, ఇక చారస్తమో లేకపోతే ఏదో అనుకుంటూ ఉంటాం. కానీ శాస్త్రం చెప్పింది మట్టిలో కూడా ఏ మట్టి వాడాలి. దర్భాదో నాగదని పుట్టమట్టి కానీ, లేదా ఏనుగులు ఆ కొమ్మలతో పొడిచినటువంటి మట్టి కానీ, ఇలాగా రకాలు చెప్పారు. చక్కగా మనం పుట్టమట్టిని సంపాదించుకుని ఆ పుట్టమట్టి జలాలతో చక్కగా అభిమంత్రణ చేస్తూ ఉన్నారు. ఇంద్రస్యమేతే సహమామనాథే స్వస్త్యావరణ సమీక్ష్య విమారాజా ప్రవృణే భక్తునాథునా వేద్యాధరాశ సరాజ్యః దానం యస్య సత్సీ ధనవం విప్రయస్వాస్మభ్యంజసో భగవాయజస్వ జ్యేష్ఠవజుషాను శబ్దందవేంద్ర విష్ణోరణ సంజరేణ మహేశకంఠం విష్ణువర్ధన బ్రహ్మజ్ఞానమిదమంత్రేణ పద్మాకారణ్యసే సదస్యో నమ సదస్య వివహ దక్షిణవాయుధం విష్ణుమంత్రేణ శూలాకారుణ్యసే నమస్య భాగసురే తతః సూత్రోరకాలవి అష్టదిక్షు అష్టకలశాన విక్షిప్య. నమస్కారం చేసుకోండి. చక్కగా దేవతల్ని ఆహ్వానం చేయడం కోసం నమస్కారం చేసుకోండి. ఆ కలశేషు దేవత పవిత్రే పరిశిక్షతే మనోజనారో సూర్యస్య రశ్మే ఆపో వా ఇదగం ధర్మం విశ్వభూతాన్యామ ప్రాణవా నమో నమః సందారుష్యాభో జ్యోతి రుష్యాభో రుష్యాభో సర్వా దేవతాభో భూర్భువస్వరాభో పాలకమావాహయామి నమస్కారం చేసుకోండి. ఓం ఘృతం మమక్షర ఘృతమస్కయా నిర్భృత శ్రుత ఘృతమస్కధామా మధువాత అర్ధాయత మధుక్షరంత సింధవః మధుమత్పార్థవగం నజః వనస్పతం మధుమా వజ్రనఖాయ ధీమహి తన్నో హర్యచక్రవర్యాద్ మృగేంద్రాయ ధీమహి మంబల విఠాజన మంబల విఠాజన ఓం మరిగుణమాయ ధరాధరాయ భేదన్న నక్షత్ర ధరాధరాయ
ఓం హ్రీం శ్రీం గౌరీదేవి నమః. ఓం ఐం హ్రీం శ్రీం గౌరీదేవి నమః. ఓం ఐం హ్రీం శ్రీం గౌరీదేవి నమః. ఓం హ్రీం శ్రీం గౌరీదేవి నమః. ఓం గణానాయ దేవతన సంకటదర్య దినేశ్వరాయ మహాదేవాయ దేవతన సంకటదర్య అదినేశ్వరాయ మహాదేవాయ దేవతన సంకటదర్య అదు. ఓం ఓం హరిగురు ధరాధరాయ దేవతన గుణకృతదర్య ధరాధరాయ దేవతన గుణకృతదర్య అదు. ఓం ద్వారబాలాయ దేవి చిత్తే ధర్మే తన్నో జ్ఞాన ప్రచోదయ ద్వారబాలాయ దేవి చిత్తే తన్నో ప్రసూన ప్రచోదయ అదు. ఓం ఆదిత్య సోమాయ మంగళాయ భ్రాజ విగ్రహాయ గర్వే నమః. ఆదిత్య గ్రహ నవగ్రహాన్ ప్రయామి ఆదిత్య సోమాయ మంగళాయ భ్రాజ విగ్రహాయ గర్వే నమః. నవగ్రహాన్ ప్రయామిత్య సోమాయ మంగళాయ భ్రాజ విగ్రహాయ గర్వే నమః. నవగ్రహాన్ ప్రయామి ఆదిత్య సోమాయ మంగళాయ భ్రాజ విగ్రహాయ గర్వే నమః. నవగ్రహాన్ ప్రయామి తర్పయామి మధుమాతార్థాయతమధం తర్పయిత్వా నమస్కారం చేసుకోండి. చక్కగా ఒక కంటి మీద తేనెని మరొక కంటి మీద నేతిని తర్పణం చేస్తున్నారు. ఆ విగ్రహాలకి అమ్మవారి యొక్క కంటిలోంచి ఒక కంటిలోంచి ఘృతకరమైనటువంటి దృష్టి, మరొక కంటిలోంచి మధుకరమైనటువంటి దృష్టి భక్తుల మీద ప్రసరించాలని కోరుతూ ఒక కంటి మీద నేతిని మరొక కంటి మీద తేనెని తర్పణం చేస్తున్నారు. ఘృతకరమైనటువంటి దృష్టి అంటే చూడండి, నేతిని తర్పణం చేయడం వల్ల జ్ఞాన సంబంధమైనటువంటి ఆశీర్వచనాలు ఒక కంటిలోంచి మధునా విజయం దధా విజయవంతమైనటువంటి ఆశీర్వచనాలు మరొక కంటిలోంచి అమ్మవారి నుంచి మనకి భక్తులకి కలగాలని కోరుతూ ఒక కంటి మీద నేతిని ఒక కంటి మీద తేనెని తర్పణం చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. మధుమాత అర్థాయతే మధుక్షరం దశంధవః సంతోషదే మధనక్తం దోష సమధమత్పార్థ గోరః మధవాన్ వనస్పతిర్మధమాగో సూర్యః మాధేర్గావో భవంతునః చక్కగా ఇక్కడ రాగి పాత్రగాని పెట్టి తర్పణ విశేషాలు చేయమని చెప్పింది శాస్త్రం. అటువంటి పాత్రను చక్కగా దర్శింపజేస్తున్నారు. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. తతః దర్శన ద్రవ్యానుక్రమేణ బింబస్య దర్శయిత్వా మధువాత అర్థాయ మధుపాత్రం దర్శయిత్వా మధుక్షరం దశంధవః మాధేర్న సంతోషదే మధనక్తం దోష సమధమత్పార్థ గోరః మధవాన్ వనస్పతిర్మధమాగో సూర్యః మాధేర్గావో భవంతునః ఘృతపాత్రం దర్శయిత్వా ఘృతమస్కయాని హృదయశ్రుత ఘృతమస్కధామ అనశ్వధామావహ నాదయ స్వాహా ఘృతమవచ్చ హవ్యో సాక్షరీ మంత్రేణ జనసంఘాన్ దర్శయిత్వా ఓం నమః భగవతే రుద్రాయ గౌర్ధేన మంత్రేణ సవత్సాంగాన్ దర్శయిత్వా భవ్యానాదా రుద్రాణాదహితావసనాకస్వసాదిత్యానాం వరదస్కనాభిః వృణవజలికదశజనా యమా కామనా కామద జన్మదిష్ట విపదోదకంత్రుణాన్యత్తు జ్ఞానమిద మంత్రేణ బ్రాహ్మణాన్ దర్శయిత్వా బీజముఖ్యేన ధాన్యరాశిం దర్శయిత్వా ఓం చుంది చుంది క్షీకర క్షీకర క్షురికాస్త్రాయ ఫటు తతః శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసో నమస్కారం చేసుకోండి. చుట్టూ ఉండేటువంటి ఆ కలశంలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి జలాలని మార్జన చేస్తూ ఉన్నారు. నమస్కారం చేసుకోండి. శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసో శుద్ధాశీర్వాదమస్తు శుద్ధాభియోదిభిః శుద్ధవృత్రేణ జఘ్నసి పాదపర్యంతం దశాక్షరీం త్రివారం జపిత్వా మూర్ధాని పాదపర్యంతం దశాక్షరీం త్రివారం జపిత్వా ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఉద్ధృతాసీత మంత్రేణ దశమృత్తికాతో ఏన సర్వబింబానాం శుద్ధిం కుర్యాత్. నమస్కారం చేసుకోండి. చక్కగా మళ్ళీ మృత్తికా జలాలతోటి అభిమంత్రణ చేస్తున్నారు. ఆ విగ్రహాలకి యంత్రాలకి మృత్తికేహనమే బ్రహ్మదత్తాసకాశ్కమేనాభిమంత్రితా దేహమే పుష్టం భజ సర్వం ప్రతిష్ఠితో ప్రతిష్ఠితే సర్వం తన్మేనమృత్తికే వామదేవ మంత్రేణ భస్మ సహితతో భస్మాలకంతో చక్కగా ఆ వామదేవ మంత్రంతో భస్మాలకాన్ని చక్కగా మార్జన చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఆ పాశుపత అస్త్రంతో చక్కగా
చక్కగా గంధతో ఎంతో అభిమంత్రణ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం శ్రీం పశుం పటు ఆపోహిష్టేడు శుద్ధోలకైనా శుద్ధోలకంతో చక్కగా అభిమంత్రణ చేస్తున్నారు. ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జేత ధాతన మహేరణ యజక్షసే యోవస్యమతమోరసస్తస్య బాధయతే హనః ఉసతేరేవ మాతరః తస్మారంగమామ భోయ శిక్షయా తథా ఆపో జనయథా జనః ఆపో జనయథా జనః. ఎందుకంటే ముందు వాటిలోనే మళ్ళీ కొత్తది. ముఖే ఆచమనీయో సమర్పయామి శిరసి స్నపయామి. ఓం వాంగ్మే మనస ప్రతిష్ఠిత మనమే వాచ ప్రతిష్ఠితం మా విరామన్మజేది వేదస్య వాణే స్థితం మే మా ప్రహాసీరణీనాధీతేన తన్మామృతవద్భక్తారం భక్తమతమా భవతభక్తారం భవతభక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రయుక్తం సమర్పయామి. యజ్ఞాపవేదం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పాక్ష ోదయామి. ఓం భవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రౌద్ర్యై నమః కాళ్యై నమః కలవకరణ్యై నమః బలవకరణ్యై నమః బలప్రమధన్యై నమః సర్వభోదనమన్యై నమః పురాన్మన్యై నమః. పూజాం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపరేవానందరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యో యంత్రానుష్ఠాన మంత్రానుష్ఠాన బ్రహ్మానుష్ఠాన దేవతాభ్యో నమః. నారికేళ కదలీభరణ్యమేరయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనో భజంత్రి గడగడ వేళం చేయండి అయినా. ఓం అష్టాదక్రానవద్వారా దేవానాం నమస్కారం చేసుకుంటూ చెప్పండి. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. నమస్కారం చేసుకోండి. అలాగా మనస్సులోని కోరికలు. శ్రీ గౌరీదేవి అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఈరోజు మరి రెండవ రోజు మరి అమ్మవారి పూజ అనంతరం మరి మధ్యాహ్నం ఇప్పుడు గ్రామోత్సవం ఉంది. అమ్మవారికి ఈరోజు అంతా కూడా పాలాభిషేకం చేసాం. మరి పాలాభిషేకం తర్వాత మరి ఈరోజు అమ్మవారికి మరి హోమం చేయడంలో కానీ మరి అమ్మవారికి పాలాభిషేకం అని ఇంకా అన్ని అమ్మవారితో సహా అన్ని వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఆంజనేయ స్వామి, అలాగే శివుడు అందరికి కూడా పాలాభిషేకం చేసుకున్నాం. తదుపరి ఇప్పుడు గ్రామోత్సవంలోకి ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకెల్లా మరి గ్రామోత్సవానికి అందరూ బయలుదేరుతాం. మరి గ్రామోత్సవంలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రజలందరూ కూడా మరి 17వ తారీఖున మరి ఇది రెండవ రోజు ఇంకా 3 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా, అదేవిధంగా 17వ తారీఖున ప్రతిష్టా కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొని ఆ రోజు మరి అన్న సమారాధన ఉంది. మరి అమ్మవారి ఆ రోజు అన్న సమారాధనలు కూడా పాల్గొని అందరూ కూడా తరించవలసిందిగా కోరుకుంటున్నారు. శ్రీ గౌరీ అమ్మవారి పునర్నిర్మాణ నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిమిత్తం ఈరోజు రెండవ రోజు ఉదయం పూట పూజా కార్యక్రమాలతో పాటు పాలాభిషేకం జరిగింది. ఆచార్యుల వారి అర్చకత్వంలో ప్రతిరోజు కూడా ఏ కార్యక్రమం కేటాయించారో ఆ ప్రకారం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం గ్రామ ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మేళతాళాలతోటి గరగ డాన్సులతోటి అమ్మవారిని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వచ్చి సాయంత్రం జల అభిషేకానికి సిద్ధం చేయడానికి ఆచార్యులు వారు ఆదేశించారు. కాబట్టి ఆ ప్రకారం అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శాస్త్రం ప్రకారం ప్రజలందరూ కూడా ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం.